ఫ్రెండ్స్, ఇప్పుడైతే మేము టెంపుల్కి వెళ్తున్నాం. సో ఫస్ట్ రెడీ అయిపోదాం. ఫస్ట్ అయితే నేను వెళ్ళి స్నానం చేసి వస్తా టెంపుల్కి కాబట్టి, ఓకేనా? అయితే నేను రెడీ అయిపోయా. ఇది టాప్ లెగ్గిన్. ఈరోజు సాటర్డే కాబట్టి టెంపుల్కి వెళ్తాము, అందుకు స్నానం చేసేసా. ఇప్పుడు ఫేస్కి మాయిశ్చరైజర్ రాసుకుంటా. ఇది ఈక్వల్స్ టు బేబీ స్కిన్ హీలింగ్ క్రీమ్. ఇది చాలా బాగా పనిచేసింది. కనుక నా మంత్రాలయం వీడియోస్ చూస్తుంటే నాకు ఇక్కడ లైక్ రెడ్గా గుళ్ళలు వచ్చాయి. ఇప్పుడు యాక్చువల్లీ ఇక్కడ ఉన్నాయి చూడండి. అప్పుడు మంత్రాలయం వెళ్ళినప్పుడు ఎంత పెద్ద ఉన్నాయి. హైదరాబాద్ వచ్చాక మాత్రం తగ్గిపోయినాయి, కనిపిస్తున్నాయి. ఈ హీలింగ్ క్రీమ్ బాగా తగ్గిపోయినాయి. ఇది ఎప్పుడో అనుకున్నా, నాకు ర్యాషెస్ వచ్చినప్పుడు లాస్ట్ ఇయర్ ఇక్కడ ర్యాష్ వచ్చేది నాకు. మీరు కనుక మన సొంత యూట్యూబ్ ఛానల్ చూస్తున్నా అక్కడ ఉండేది. అప్పుడు కొనుక్కున్న, డాక్టర్ సజెస్ట్ చేశారు. అప్పటి నుంచి ఇంకా వాడుతున్నాయి. ఫస్ట్ రాసుకున్నాక ఇట్లా డ్రై చేసేసా. ఇప్పుడు డ్రై అయిపోయింది. ఇది నివ్యా బాడీ మిల్క్ క్రీమ్ నరిషింగ్ లోషన్, బాగుంటుంది ఇది కూడా. ఇది నేను ఫేస్కి రాయాలి. ఫేస్కి రాసి నాకేమవుతుందంటే ఏదో ఇలా మిల్క్ కాబట్టి, మిల్క్ నాకు పడదు, ఫేస్కి పడదు. సో నేను జస్ట్ హ్యాండ్స్కి రాస్తా. చాలా బాగుంటుంది స్మెల్. ఇది వింటర్ కాబట్టి, సమ్మర్ అయితే అసలు మన మాయిశ్చరైజర్ కూడా వాడను, సన్స్క్రీన్ కూడా వాడను. అయినా నాకు లేదు. నాకు మేకప్ ప్రోడక్ట్స్ అంటే ఏం లేదు, జస్ట్ చిన్న మేకప్ కిట్ ఉంది అంతే. నెక్స్ట్ అయితే ఫెయిర్ అండ్ లవ్లీ. ఫెయిర్ అండ్ లవ్లీలో నా మంత్రాలయం పోస్ట్ చేశానా? చేస్తాను ఇప్పుడైతే ఫెయిర్ అండ్ లవ్లీ రాసుకున్నాను. మాయిశ్చరైజర్ అనేది ఫెయిర్ అండ్ లవ్లీ రాసుకోవచ్చు, ఏం కాదు. ఫెయిర్ అండ్ లవ్లీ రాసుకున్నాక పౌడర్ రాసుకుంటా. ఇది మైసూర్ శాండిల్, మైసూర్ వెళ్ళినప్పుడు కొనుక్కుందాం. బొట్టు పెట్టేసుకుందాం. ఇవైతే నా స్టిక్కర్స్. సో మా మమ్మీ అయితే జల్లేసేసింది. సింపుల్గా ఒక చైన్ వేసుకున్న. ఇయర్ రింగ్స్ అయితే ఇవే. Let's stick. Bye.